ఎవ్వరినీ చిన్నపుచ్చదు వేదం. అందరూ భగవంతుని యొక్క బిడ్డలు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణులు ముఖమండలంలో ఉంటారు అన్నారు. ఎందుకని అంటే ఈ క్రింద ఉండేటటువంటి శరీరాన్నంతటినీ నడిపించడానికి కావలసిన ఆజ్ఞ శిరస్సు నుండి వస్తుంది. బ్రాహ్మణుడు శాస్త్రాన్ని చదువుకోవాలి, పక్షపాతం లేకుండా శాస్త్రం మాట్లాడాలి, సమాజమునకు మంచి దారి చూపించాలి. అందుకని బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత. క్షత్రియుడేం చేయాలి? తను సహజంగా చనిపోవడం కాదు, బలహీనుడైన వాణ్ణి బలవంతుడైన వాడు పాడు చేస్తుంటే బలహీనుణ్ణి రక్షించడానికి యుద్ధానికి వెళ్ళి చచ్చిపోవాలి. అందుకని బలమున్నవాడై ఉండాలి. అందుకని బాహూరాజన్యకృత. విరాట్ పురుషుని యొక్క బాహువులు క్షత్రియులైనారు. భూరు తదస్య యద్వైశ్య, వైశ్యులు విరాట్ పురుషుని యొక్క తొడలై ఉన్నారు. ఎందుకు తొడలన్నారు అంటే శరీరంలో అన్ని అవయవాలు కన్నా లావుగా ఉండవలసినది ఏది అంటే తొడ. తొడలు బలంగా లేవనుకోండి, తొడలు బలహీనపడిపోయాయి అనుకోండి, సన్నగా అయిపోయాయి అనుకోండి, ఇక చలనం ఉండదు. ఈ పైన ఉన్నటువంటి శిరస్సు ఆజ్ఞాపించిన, ఓ శరీరమా నువ్వు కదులు, కన్యకాపరమేశ్వరి దేవాలయానికి వెళ్ళాలి, ప్రవచనం చెయ్యాలి, నువ్వు కదులు అన్న ఈ శరీరం కదలలేదు. ఎందుకంటే ఈ పైన ఉన్నటువంటి బరువుని ఆజ్ఞని గమనశక్తి ఉన్నటువంటి కాళ్ళని కలిపి నడవడానికి బలంతో మోసేదేది అంటే తొడ. ఈ తొడ నిప్పి చేసిందనుకోండి, తొడ మీద పుండు పుట్టిందనుకోండి, అసలు కూర్చోవడం కష్టం. తొడ కింద పుండేసిందనుకోండి, నేను ఎలా కూర్చుంటా, ఎలా అనుష్ఠానం చేస్తా? తొడ నిప్పెట్టిందనుకోండి, గమనశక్తి ఏది, ఎలా కదులుతా? ఏమీ చెయ్యలేడు, చాలా కష్టపడిపోతాడు. తొడలు బలంగా ఉండాలి. అంటే వాణిజ్య వ్యాపారముల యందు నిమగ్నమైనటువంటి వైశ్యులు పరిపుష్టంగా ఉన్నప్పుడే విరాట్ పురుషుడైనటువంటి సమాజం అంతా కూడా బలంగా ఉంటుంది అని దాని అర్థం. అందుకని ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. ఇది చిన్న పుచ్చి చెప్పిన మాట కాదు. ఇప్పుడు నా తల ఒక ఆజ్ఞ చేసిందనుకోండి, పాదములు పాడవకుండా మాట్లాడాలి. కన్యకాపరమేశ్వరి దేవాలయానికి బయలుదేరు అన్నప్పుడు క్షేమకరమైన మార్గాన్ని చెప్తుంది తప్ప గాజు పెంకుల్లో నడిచి వెళ్ళు అని చెప్పదుగా. ఇది చెప్పిన నడవడానికి పాదాలు లేవనుకోండి, ఎక్కడికెడతాడు? గమనశక్తి ఏది? అసలు కదలడానికి అవకాశం ఏది? అందుకని 4వ వర్ణము వారు పాదములై ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి, నిజానికి తల ఎంత గొప్పదైనా వీటి సహకారము లేని నాడు గమనము లేదు. ఆ శరీరం శవం పడిపోయినట్టు పడిపోయి ఉంటుంది.